నమస్తే. షహీన్బాగ్ ఉద్యమం జరుగుతుంటే మోదీ ఏం చేశారు? ఉద్యమకారులను అణిచివేయవచ్చు కదా. రైతు ఉద్యమాల్లో ఖలిస్తానీలు చొరబడ్డారని రైతు నాయకులు చెబుతుంటే తమ ప్రధాని ఏం చేశారు? రైతు చట్టాలపై ఎందుకు వెనక్కి తగ్గారు? మోదీకి చేత కావడం లేదా? మన దగ్గర న్యాయం ఉన్నప్పుడు మోదీ దేశ వ్యతిరేక శక్తులకు ఎందుకు తల వంచారు అని గతంలో చాలా మంది మోదీని ప్రశ్నించారు. అయితే తాజాగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే మోదీనే కరెక్ట్ అని అనిపిస్తోంది. అమెరికా డీప్ స్టేట్, చైనా కుట్రలను మోదీ తన చాణక్యతతో చాకచక్యంగా అడ్డుకుంటున్నారని అర్థమవుతోంది. అదెలాగో చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు కమెంట్ల ద్వారా మాతో పంచుకోండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న నేషనలిస్ట్ వాట్సాప్ ఛానల్ను కూడా ఫాలో చేసి ప్రతి అప్డేట్ను మిస్ అవ్వకుండా చూడండి. నేషనలిస్ట్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. బంగ్లాదేశ్లో రిజిమ్ చేంజ్ పూర్తయింది. అమెరికా డీప్ స్టేట్ తో పాటు చైనా కలిసి కుట్రలు పన్నడంతో షేక్ హసీనా గద్దె దిగాల్సి వచ్చింది. అత్యధిక మెజారిటీతో గెలిచి 6 నెలలు కూడా కాకముందే దేశం వదిలి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు ప్రధాన కారణం అమెరికా డీప్ స్టేట్ అయితే దీనికి తెర వెనుక సహకరించింది చైనా. ఈ 2 దేశాలు కేవలం బంగ్లాదేశ్ పై మాత్రమే కుట్ర పన్నలేదు, భారత్లోనూ తమ కుట్రలను సాగించడానికి ప్రయత్నించాయి. కానీ కొన్నిసార్లు పాక్షిక విజయం సాధించినా పూర్తిస్థాయి విజయం సాధించలేదు. బంగ్లాదేశ్లో జరిగిన ఉద్రిక్తత భారత్లో జరగలేదు. ఇందుకు మోదీ చాణక్యమే ప్రధాన కారణం. భారత్లో సిఏఏ వ్యతిరేక ఉద్యమం, షహీన్బాగ్ నిరసనలు, రైతు ఉద్యమాలు జరిగాయి. మోదీ 2019లో గెలుపొందిన తర్వాత వెంటనే జరిగిన ఉద్యమం షహీన్బాగ్. భారత్ విభజన జరిగినప్పుడు మన దేశంతో సరిహద్దు పంచుకునే దేశాల్లో హిందువులు వెనక్కి రాలేదు. కొన్ని పరిస్థితుల వల్ల అక్కడే ఉండిపోయారు. ఆయా దేశాల ఇస్లామిక్ రిపబ్లికన్ నేషన్ గా రూపాంతరం చెందడంతో అక్కడి హిందువులపై వివక్ష కొనసాగింది. చాలా మందిని మతం మార్చడం, బలవంతంగా పెళ్లి చేసుకోవడం జరిగింది. దీంతో వీరికి భారత పౌరసత్వం ఇస్తే భారత్లో సురక్షితంగా ఉంటారని సిఏఏను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో ముస్లింల పట్ల ఏ విధమైన వివక్ష లేదు. కానీ విపక్షాలతో పాటు లెఫ్ట్ కుహానా లౌకికవాదులంతా ఇది ముస్లింలకు వ్యతిరేకమైన బిల్లు అనే ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ బిల్లు గనక అమలు అయితే భారత్లోని ముస్లింలందరినీ వెళ్లగొడతారనే ప్రచారం జరిగింది. షహీన్బాగ్లో నెలల కొద్దీ ధర్నాలు చేపట్టారు. ఇందులో దేశ వ్యతిరేక శక్తులు కూడా చొరబడ్డాయి. షార్జిల్ ఇమాం అయితే ఏకంగా భారత్ నుంచి ఈశాన్య రాష్ట్రాలను వేరు చేయడానికి సిలిగురి కారిడార్ను దిగ్బంధించాలని పిలుపునిచ్చారు. ఇదే గనక చేసి ఉంటే ఇన్నాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ తమదని చెబుతున్న చైనా దాన్ని ఆక్రమించుకోవటానికి సిద్ధమయ్యేది. కానీ మోదీ ప్రభుత్వం వారిని చాకచక్యంగా అడ్డుకుంది. ఈ నిరసనలు కేవలం షహీన్బాగ్కు మాత్రమే పరిమితమయ్యేలా చేశారు. ఆ సమయంలో మోదీ వీరిని ఎందుకు కఠినంగా అణిచివేయలేదు అని ప్రశ్నించారు. ఇక రైతు ఉద్యమంలోనూ ఇదే జరిగింది. మోదీ ప్రభుత్వం 3 రైతు చట్టాలను తీసుకువచ్చింది. ఈ చట్టాల ద్వారా రైతులు తమ ఉత్పత్తిని ప్రపంచంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు. కానీ వీటిని కొంతమంది వ్యతిరేకించారు. ఈ చట్టాల ద్వారా రైతులు నష్టపోతారని, వీటిని అమలు చేయకూడదని నిరసనలకు దిగారు. ఢిల్లీ, పంజాబ్ బోర్డర్ దగ్గర నెలల తరబడి తిష్ట వేసుకొని కూర్చున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా ఉన్న రహదారులను దిగ్బంధించారు. రోడ్లపైనే టెంట్లు వేసుకొని కూర్చున్నారు. అత్యాధునిక హంగులతో ఈ టెంట్లను అలంకరించారు. బాడీ మసాజులు చేయించుకుంటూ పిజ్జాలు తింటూ నిరసనలు కొనసాగించారు రైతులు. నిజానికి వీరిలో కేవలం రైతులు మాత్రమే లేరు. చాలా మంది దేశ వ్యతిరేక శక్తులు వెనకుండి ఈ ఉద్యమాన్ని నడిపించారు. ఖలిస్తానీ మూకులు ఇందులో ప్రధాన పాత్ర పోషించాయి. ఇక 2021 జనవరి 26న రిపబ్లికన్ డే నాడు ఎర్రకోట లక్ష్యంగా వీరు అల్లర్లకు పాల్పడ్డారు. దేశ రాజధానిలో అల్లర్లు సృష్టించారు. ఇందుకు రాజ్దీప్ సర్దేశాయి లాంటి జర్నలిస్టుల ఫేక్ ప్రచారం తోడైంది. దీంతో ఈ ఉద్యమం హింసాత్మకంగా మారింది. ఏకంగా ఎర్రకోటపై ఉన్న జాతీయ జెండాను తొలగించి అక్కడ మతపరమైన జెండాను ఎగరవేసేంత వరకు ఈ ఉద్యమం సాగింది. ఈ హింస జరిగిన తర్వాత తమ ఉద్యమం ఇంతటి హింసాత్మకంగా మారుతుందని తాము భావించలేదని రైతు సంఘాల నాయకులు తెలిపారు. తమ నిరసనల్లో బయట శక్తులు ప్రవేశించడం వల్లే ఈ హింస చెలరేగిందని వెల్లడించారు. రైతు ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో మోదీ రైతు చట్టాలపై వెనక్కి తగ్గి వీటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉద్యమం సమయంలోనూ మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని, రైతు చట్టాలను ఎందుకు వెనక్కి తీసుకున్నారని అందరూ ప్రశ్నించారు.
మోదీకి చేత కావటం లేదని, ఈ విషయంలో యోగి ఆదిత్యనాథ్ను చూసి బుద్ధి తెచ్చుకోవాలని కొందరు సూచించగా, మరికొందరైతే ఉద్యమకారులను అణిచివేయడంలో నాటి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను చూసి నేర్చుకోవాలని సలహాలు కూడా ఇచ్చారు. కేవలం ఇవే కావు, ఎన్నో సందర్భాల్లో మోదీ మౌనం వహించారు. సోషల్ మీడియాలో ఫేక్ నరేషన్ జరుగుతున్నా, విపక్షాలు అబద్ధపు ప్రచారాలను కొనసాగిస్తున్నా మోదీ కొన్నిసార్లు మౌనంగా ఉన్నారు. నిజానికి మోదీ మౌనాన్ని చేతకానితనంగా కొంతమంది భావించినా ఇదే సరైన సమాధానమని ఇప్పుడు నిరూపితమవుతోంది. నరేంద్ర మోదీ 10 ఏళ్లు గుజరాత్ సీఎంగా, మరో 10 ఏళ్లు దేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. అంతకుముందు దాదాపు 13 ఏళ్లకు పైగానే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేశారు. దీంతో పాటు జాతీయ ఎన్నికల కమిటీలో సభ్యుడిగానూ పనిచేశారు. ఎమర్జెన్సీ సమయాల్లో అండర్ కవర్గా ఉండి జనసంఘ్ నాయకులకు సహాయం చేశారు. మోదీ ఈ పదవులు చేపట్టినప్పుడు ఢిల్లీని జల్లెడ పట్టారు. అధికార యంత్రాంగం ఎలా పనిచేస్తుంది, రాజకీయ నాయకులు ఎలా పనిచేస్తారు, ఎక్కడ లొసుగులు ఉన్నాయి, లొసుగులను ఉపయోగించుకొని అధికార యంత్రాంగం ఎలా తనను తాను రక్షించుకుంటుంది, అధికారులంతా ఏకమై రెడ్ టేపిజం ద్వారా ప్రభుత్వాన్ని ఎలా గుప్పెట్లో ఉంచుకుంటారనే విషయాలను దగ్గరుండి మరీ చూశారు. దీంతో పాటు భారత్పై విదేశీ కుట్రలు ఎలా జరుగుతాయి, వీటికి ప్రభుత్వాలు ఎలా లొంగుతాయి అనే విషయాలు తెలిసిన వ్యక్తి కాబట్టి వీటికి లొంగకుండా ఎలా ఉండాలో కూడా మోదీకి బాగా తెలుసు. అందుకే మన దేశంలో గతంలో ఏ ప్రధాని లేనట్లుగా బలమైన దౌత్యాన్ని మోదీ ప్రభుత్వం నేర్పుతోంది. పరస్పర విరుద్ధ భావాలున్న దేశాలైన అమెరికా, రష్యా, ఇజ్రాయిల్, ఇరాన్, అర్మేనియా, అజర్బైజాన్లతో పాటు అనేక దేశాలతో ఎప్పుడు ఏ విధంగా వ్యవహరించాలో బాగా తెలుసు. ఈ దేశాలకు పరస్పరం ఘర్షణ వాతావరణం ఉన్నా కూడా భారత్ మాత్రం ఇరు దేశాలతోనూ సత్సంబంధాలు నెరుపుతోంది. దీంతో పాటు అమెరికా, డీప్ స్టేట్, చైనాలు భారత్పై ఎలా కుట్ర పన్నుతాయన్నది మోదీకి బాగా తెలుసు. ముఖ్యంగా జీన్ షాప్ థియరీలు ఎలా మొదలవుతాయి, వీటిని ఎలా అడ్డుకోవాలన్న విషయం తెలిసిన వ్యక్తి కాబట్టే ఈ ఉద్యమాలు తీవ్ర రూపం దాల్చకుండా కట్టడి అయ్యాయి. అమెరికా డీప్ స్టేట్ అమలు చేసే జీన్ షాప్ థియరీపై ఉక్కుపాదంతో అణిచివేత అన్నది వర్కౌట్ కాదు. బంగ్లాదేశ్ వ్యవహారాన్ని గమనిస్తే ఉద్యమాలను సద్దుమణిగేలా చేయటానికి షేక్ హసీనా ప్రయత్నించలేదు. ఉద్యమకారులతో చర్చలు జరపడానికి మొగ్గు చూపకుండా వారిని రజకార్లతో పోల్చడంతో మరింత రెచ్చగొట్టినట్లయింది. దీంతో పదవిని కోల్పోవాల్సి వచ్చింది. కానీ మోదీ అలా చేయలేదు. ఉద్యమకారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరిపారు. అయినను వెళ్లి రావాలే హస్తినాకు అన్నట్లుగా ఉద్యమకారుల డిమాండ్లను నెరవేర్చకపోయినా వారితో చర్చలు జరపడంతో తాము సిద్ధమే అన్న భావనను ప్రజల్లో కల్పించారు. దీంతో పాటు ఉద్యమాలను పూర్తి అణిచివేత ధోరణితో కాకుండా సంయమనం పాటించడం, వీటికి అందే నిధులను కట్టడి చేయటంతో ఎక్కువ కాలం కొనసాగలేకపోయాయి. మోదీ ఏమీ తెలియని అమాయకుడు కాదు. అదే సమయంలో చేతకాని తనము మోదీలో లేదు. దేశాన్ని ఎలా నడపాలో తెలిసిన వ్యక్తి కాబట్టి కొన్నిసార్లు సొంత కార్యకర్తల నుంచి వ్యతిరేకత వచ్చినా కూడా మౌనంగా ఉండి అమెరికా, చైనాల కుట్రలకు చెక్ పెడుతూ వస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.